సిబిఎన్ గారి సూపర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ అనేది బట్టబయలైపోయి జనాల ముందుకు వచ్చేసింది. నెక్స్ట్ సెలక్షన్స్ కి విన్నింగ్ ఛాన్సెస్ లేవు, ఓటమి సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉండుంటాయి అనేది నా రీడింగ్. ఎలా చెప్తున్నావు విజయ్ అంటే, ఈ రోజు డేట్ అంతా June 11th, 2025. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి ఇప్పుడు రఫ్లీ 1 year అవుతుంది కదా గవర్నమెంట్ వచ్చేసి. ఇప్పుడు ఈ టైంలో దేని మీద డిస్కషన్ జరగాలి? ఆయన ఏమాత్రం చెప్పుకోదగ్గ అచీవ్మెంట్ ఒక్కటి చేసున్నా ఈ పార్టీకి స్టేట్ ఎలా మారుమోగిపోయేది? వేటి మీద జరుగుతున్న డిస్కషన్స్. ఈ 1 year లో 188 ఉమెన్ అండ్ గర్ల్స్ మీద రేప్ జరిగితే, 15 మంది మీద రేప్ చేసి మర్డర్ జరిగితే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు? ఇవి రివెంజ్ పాలిటిక్స్ కాదు, డిఫెన్స్ లో పడిపోయారు సిబిఎన్ గారు అండ్ టీమ్. దీస్ ఆర్ యాక్షన్స్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్. మీరు చూడండి, సింపుల్ గా పాయింట్ ఏంటంటే, సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో సామర్థ్యం లేదు, విజనరీ గారి దగ్గర విజను లేదు, ఎగ్జిక్యూషన్ అంతకన్నా లేదని చెప్పి జిఎస్టీ గణాంకాలు గగ్గోలు పెడుతున్నాయి. అసలే అమరావతిలో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయిన సిచ్యువేషన్, దీనికి తోడు మీరు ఇలాంటి వాతావరణాన్ని ఇంకా ఎక్స్ప్లోజివ్ గా క్రియేట్ చేస్తే అది అమరావతికి మంచి చేస్తున్నట్ట చెడు చేస్తున్నట్ట?